హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్వేత. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లో ఎప్పుడు వీకెండ్లో ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తూనే ఉంటారు. అండ్ మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా సండే వెళ్ళిపోతున్నారు రాయచూర్కి ఫర్ 15 days అట్లా. అందుకే పిల్లలకి కూడా ఎక్కడైనా తీసుకెళ్దాం అనుకున్నాము. సో మేము ఈరోజు బన్నేరుగట్ట పార్క్ వెళ్తున్నాము. నేను చాలాసార్లు చూశాను బన్నేరుగట్ట పార్క్, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే వాళ్ళు యానిమల్స్ చూస్తారని వెళ్దాం అనుకున్నాము. సఫారీ అలాగే జూ కొంచెం వెళ్దాం అనుకున్నాము. సో ఎలా జరుగుతుందో చూసి వద్దాం. ఓకే, సో మేము కార్లో వెళ్ళాము. 2 కార్లు తీసుకెళ్ళాము. ఒకటి మా అత్త మావయ్య వాళ్ళు బావ వాళ్ళు వెళ్ళారు. అండ్ ఇంకో కార్లో నేను, తక్ష్, సమీర్ అండ్ దేవ్భాయ్ అంటే మా రాయచూర్లో ఇల్లు చూసుకుంటాడు తనే. ముందు టఫీ అని డాగ్ ఉండేది మా ఇంట్లో. దాన్ని వాక్ తీసుకెళ్ళేవాడు. అది చనిపోయిన తర్వాత మేము తనని ఏం పనికి రావద్దని చెప్పలేదు. బికాజ్ హీ ఈజ్ లైక్ అవర్ బ్రదర్. మా ఇంటిని అంతా చూసుకుంటాడు తనే. మా అత్తమ్మ వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పుడు రాయచూర్ ఇల్లుని తనే చూసుకుంటాడు. గార్డెన్కి వాటర్ వేయడం, ఇల్లు మొత్తం క్లీన్గా ఉంచడం మొత్తం తన హ్యాండ్ ఓవర్ వచ్చేస్తాడు మా మావయ్య గారు. సో తను బెంగళూరుకి వచ్చారు మా అత్త మావయ్యని కార్లో తీసుకెళ్ళడానికి. ఎందుకంటే సమీర్ లేదా మా బావ చాలా బిజీగా ఉంటారు కదా ఆఫీస్లో. సో వాళ్ళకి టైం కుదరదని వీళ్ళు వచ్చారు తీసుకెళ్ళడానికి. సో మేము వెళ్ళాను. సో తక్ష ఎప్పుడు దేవ్బాయ్ అని తన వెంటనే ఉన్నాడు 2 days. తను వెళ్ళిన తర్వాత కూడా కలవరిస్తూనే ఉన్నాడు, దేవ్బాయ్ ఎక్కడున్నాడు, కింద ఉన్నాడు అని. సో తన దగ్గరే ఆడుకుంటూనే ఉన్నాడు తను మొత్తం బయటికి వెళ్ళినప్పుడు. సో తర్వాత కొద్దిసేపు తర్వాత మా బావ వాళ్ళు వేరే కార్లో వచ్చారు. సో మేమందరం కలిసి సఫారీకి వెళ్దామని ప్లాన్ చేసాము. యాక్చువల్లీ జూకి వెళ్ళాల్సింది. అక్కడైతే చాలా ఎనిమల్స్ చూసేవాళ్ళు. కాకపోతే మేము సఫారీ చేసుకున్నాము. మేబీ అన్నీ కనిపిస్తాయి అనుకున్నారేమో తెలీదు. కానీ అక్కడ పెద్దగా ఏం కనిపించలేదు. జస్ట్ ఒక 3-4 లయన్స్, టైగర్ అండ్ వైట్ టైగర్ కనిపించింది. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఎలిఫెంట్స్, డియర్ అండ్ బేర్ అంతే కనిపించాయి. అన్నీ కనిపించాయి, పెద్దగా ఏం కనిపించలేదు. ఇన్ కేస్ జూకు వెళ్ళింటే అక్కడ ర్యాబిట్, టర్టైల్, క్రొకోడైల్, హిపోపోటమస్ ఇవన్నీ చూసేవాళ్ళేమో. వాళ్ళకి బుక్లో చూస్తారు కదా, సో వాళ్ళకి రియల్గా చూపిద్దామని తీసుకెళ్ళాము యాక్చువల్లీ. కానీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ కిడ్స్ సఫారీకి అయితే వెళ్ళదండి, ఇట్స్ వర్త్లెస్. మీరు జూకే తీసుకెళ్ళండి. ఎందుకంటే సఫారీలో యానిమల్స్ దూరంగా ఉంటాయి. సో మేము వాళ్ళకి చూపించాలి, వాళ్ళు అక్కడ నోటీస్ చేస్తారో చేయరో అది సెకండరీ. జూకి వెళ్తే అక్కడ కేజ్లోనే ఉంటాయి కాబట్టి మేము దగ్గరికి తీసుకెళ్ళి చూపించవచ్చు వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇది టైగర్, ఇది లయన్ అని. సఫారీలో అయితే దూరం ఉంటాయి కాబట్టి కనిపించవు కూడా సరిగ్గా. కానీ మా లక్ ఏంటంటే మాకు కొన్ని యానిమల్స్ ముందు రోడ్ మీదకి వచ్చేసాయి. టైగర్, వైట్ టైగర్ అవి అన్నీ రోడ్ మీదనే వచ్చేసాయి కాబట్టి చూశారు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేసింది వాళ్ళకి. సో అంత చూసారో లేదో తెలియదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నేను తక్షకి ఏం చూసావు నాన్న అక్కడ అంటే వాడు ఊరికే లాలా అంటే వాటర్ అంటాడు, వాటర్ని లాలా అంటాడు. లాలా అండ్ జీప్ అండ్ డ్రైవర్ అంతే అన్నాడు. కానీ అన్నీ చూశాను, టైగర్ చూశాను, లయన్ చూశాను అని ఏది చెప్పలేదు. మోస్ట్లీ వాడికి గుర్తుందో లేదో లేక చెప్పడానికి రాదు తెలియదు. సో ఇక్కడ మేము ఇదే మా సఫారీ జీప్. 6 members-కి అయితే ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కాకపోతే మేము 7 members ఉన్నాము. సో కొంచెం కంజెస్టెడ్ అనిపించింది లోపల. అండ్ వెనక కూర్చునే వాళ్ళకైతే చాలా సఫోకేట్ అవుతుంది. వెనక విండోస్ లేవు, గాలి రాదు, అసలు ఫుల్ ప్యాక్డ్ ఉంది. మిడిల్లో కూర్చునే వాళ్ళు, ఫ్రంట్లో కూర్చునే వాళ్ళకైతే కంఫర్టబుల్గా ఉంటుంది. సో మేము ఇక్కడ విండో దగ్గరే కూర్చోపెట్టాను నేను తక్షణి. వాడు బాగా చూడని అనే యానిమల్స్ని అని చెప్పి. మీకు అక్కడ నాన్ ఏసీ బస్సెస్, ఏసీ బస్సెస్ అండ్ జీప్ 3 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. జీప్కి అయితే 3,900 సంథింగ్ అయింది ఫర్ 1 జీప్. అండ్ ఏసీ బస్సెస్కి అయితే 260 per person అనుకుంటా. ఇన్ కేస్ మీరు 6+ members ఉన్నారంటే ఏ బస్ని చూస్ చేసుకోండి. బికాజ్ జీప్ అయితే అన్కంఫర్టబుల్ అయిపోతుంది, ఫుల్ కన్వీనియంట్గా ఉండదు, టైట్గా ఉంటుంది. చూసారా ఇంకొక బస్ వస్తుంది కదా, దట్ ఈస్ నాన్ ఏసీ బస్. సో నాన్ ఏసీ బస్ అయినా ఏసీ బస్ అయినా పర్లేదు. ఎందుకంటే మీరు జంగల్లో వెళ్ళిన తర్వాత మీకు బాగా గాలి వస్తుంటుంది, న్యాచురల్ ఫ్రెష్ ఎయిర్. సో ఇన్ కేస్ మీకు అక్కడ అట్మాస్ఫియర్ నచ్చదు అన్న వాళ్ళు ఏసీ బస్ తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడవచ్చు, చాలా డేర్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ. ఎలిఫెంట్స్ ఉన్నాయి, 60-70 years ఓల్డ్ ఎలిఫెంట్స్ అన్నారు. ఇక్కడ హంటింగ్ ఏం చేసుకొని తిన్నారు ఆ యానిమల్స్, వీళ్ళే దానికి ఫుడ్ వేస్తారు. సో అవి నార్మల్గానే బిహేవ్ చేసాయి, మరీ అంత ర్యాష్గా ఏం లేవు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళిద్దరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, తక్ష అండ్ జీవ్. అండ్ ఎలిఫెంట్ని చూసి వాడు ఆలీ అంటారు వాళ్ళ ఎలిఫెంట్స్ని.
సో వాళ్ళకి సపరేట్గా ఇలా సెక్షన్గా లాగా చేసి పెట్టారు, జోన్ చేసి పెట్టారు వాళ్ళకి ఒక్కొక్క యానిమల్స్కి. సో ఒక జోన్ ఫస్ట్ ఆలీ జోన్ వచ్చింది, ఎలిఫెంట్స్ వచ్చాయి అక్కడ 3-4. తర్వాత బాలు అంటే బియర్, అది చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తాయి టెడ్డీ బియర్స్, కానీ చాలా వైల్డ్ అంట అవి. సో యా, ఇది మిమ్మల్ని చూడంగానే ఇలా నడుచుకుంటూ వస్తూనే ఉంది మన దగ్గరికి. వాళ్ళకి ఫెన్సింగ్ వేసి మొత్తం రోడ్ పైనకి రాకుండా పెట్టింటారు కొన్ని యానిమల్స్ని, ఏవైతే చాలా వైల్డ్గా ఉంటాయో వాటిని. సో ఇక్కడ టైగర్ ఉండింది, 2 టైగర్స్ ఉన్నాయి. ఒకటి పడుకునింది, ఒకటి నీళ్ళు తాగి అప్పుడే అలా వెళ్ళింది. ఇది యాక్చువల్లీ టైగర్ కాదు, లెపర్డ్. సో ఫస్ట్ లెపర్డ్ చూసాము, అండ్ చాలా బాగుంది అక్కడ. 3600 ఫర్ 15 కిలోమీటర్స్ రైడ్ ఈజ్ నాట్ అ వర్త్ అనిపించింది. ఎందుకంటే 3-4 యానిమల్స్ మాత్రమే చూసారు, అవి కూడా ఊరికే పడుకున్నాయి. వాళ్ళు కొన్ని యానిమల్స్ని జూలో పెడతారు, కొన్నిటిని సఫారీకి షిఫ్ట్ చేస్తారు, కొన్నిటిని సఫారీ నుంచి జూలో అలా షిఫ్ట్ చేస్తూనే ఉంటారు. సో మీరు జూకి వెళ్ళి చూసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇవి కూడా ఫెన్సింగ్లోనే ఉంటాయి, ఇవి కూడా కేజ్లోనే ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్ద కేజ్లో ఉంటాయి. సో ఇక్కడ లయనెస్ పడుకునింది, అండ్ ఒక పెద్ద లయన్ కనిపించింది మాకు. చూడండి దాని హెయిర్స్ ఎలా ఉన్నాయో, ఇట్స్ లిటరలీ లైక్ ముఫాసాలో చూసినట్టే ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ పక్కనే పడుకున్నాయి కాబట్టి ఏదో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇన్ కేస్ మీరు యానిమల్స్ మొత్తంని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు జూకే వెళ్ళాలి, ఈ సఫారీలో అన్నీ కనిపించవు. అండ్ దిస్ వన్, అవి ఇట్లా ఫేస్ చూడాలి బాబోయ్, ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఐ గెస్ 5+ ఇయర్స్ తర్వాత అయితే వాళ్ళకి తెలుస్తుంది పిల్లలకి ఏ యానిమల్ ఎక్కడ ఉంటుంది, ఏ యానిమల్. అండ్ ఇది లయన్, ఇది టైగర్ అని. వాడు ఎంత బాగా చూస్తున్నాడో దాన్ని. అండ్ ఫుడ్ విషయానికి వస్తే లోపలికి ఏది అలో లేదు. బన్నేరుగట్ట జూ పార్క్లోకి బిస్లరీ వాటర్ మీరు బ్యాగ్లో పెట్టుకున్నా, వాళ్ళు వాటర్ బాటిల్ బ్యాగ్లో ఉన్నా వాళ్ళు తీసేసి పంపిస్తారు మీకు. సో ఫుడ్ అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. బన్నేరుగట్ట పార్క్ ముందునే ఒక హోటల్ ఉంది, అక్కడ మీకు ఇడ్లీ దోశ అవన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడ చిన్న స్టాల్స్ ఉన్నాయి, లైక్ ఫ్రూట్ బాల్ అండ్ షుగర్ కేన్ జ్యూస్, పిల్లల కోసం టాయ్స్ అవన్నీ దొరుకుతాయి మీకు. సో మీరు తిని వెళ్ళినా ప్రాబ్లం లేదు, తినకపోయినా అక్కడ మంచి స్నాక్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి. సో దాన్ని తిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సమీర్ అయితే ఏం తిని పోలేదు, ఎందుకంటే మేము అక్కడ ఏదైనా తిందామని వెళ్ళాము, బేల్పూరి. కాకపోతే అక్కడ ఫ్రూట్ బాల్ మేము వెళ్ళంగానే ఆకలేందని నేను ఫస్ట్ స్టాల్లోనే కొనేసాను. అది ఫుల్ డ్రైగా అనిపించింది. మోస్ట్లీ వాళ్ళు వెనకటి రోజు ఇది కట్ చేసి పెట్టారేమో అని అనిపించింది నాకైతే. ఇక్కడ చూసారా, తక్షకి చాలా నిద్ర వచ్చింది. హీ వాజ్ సో టైర్డ్, ఎందుకంటే వాడు పార్క్లో వెళ్ళకముందే 1 hour బయట ఆడుకున్నాడు, చాలా ఫుల్ స్వెట్ అయిపోయాడు, ఆడుకున్నాడు. సో టైర్డ్ అయిపోయాడు. జీప్లో మంచి చల్లగా గాలి వస్తుంటే దాన్ని పడుకునే స్టేజ్కి వచ్చేసాడు వాడు, కాకపోతే పడుకోలేదు. అండ్ ఇక్కడ చూసారా, వైట్ టైగర్ మన రోడ్ మీదకి వచ్చింది. అండ్ వైట్ టైగర్ అండ్ నార్మల్ టైగర్ వాళ్ళు ఫైట్ మోడ్లో ఉన్నారు. అప్పుడు జిప్ రోవర్ చేస్తూనే ఉంది ఒకరి మీద ఒకటి. సో వాళ్ళు స్లోగా వెళ్తుంది టైగర్. ఇదే అక్కడ చూడొచ్చు మీరు, కొంచెం మాల్ న్యూట్రిషన్ లాగా కనిపిస్తాయి యానిమల్స్. అది ఎంత మెయింటైన్ చేయరో తెలీదు, కానీ కొంచెం హెల్తీగా అయితే లేవనిపించినాయి యానిమల్స్. అండ్ సో అక్కడ నుంచి వెళ్ళంగానే చాలా వర్షం పడింది. తక్ష అయితే పండగ చేసుకున్నాడు, వానలో తడుస్తూ. వాడికి అంబ్రెలా అంటే చాలా పిచ్చి. సో అంబ్రెలా పట్టుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇంటికి వచ్చేసాం. వాడు కార్లోనే పడుకున్నాడు. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.